హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. టాపిక్ వచ్చేసి భారతదేశం విద్యా చరిత్ర అనే టాపిక్లోని ఫ్యూ టాపిక్స్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. సో టాపిక్ వచ్చేసి ప్రపంచంలో మొట్టమొదటి వైద్య శాస్త్రం ఆయుర్వేదం అనే టాపిక్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అందులో భారత స్వభావం ఆధ్యాత్మికత అనే టాపిక్లో ఒక చిన్న టాపిక్ అనేది మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. ఫ్యూ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అని చెప్పాం కదా దాంట్లో. సో టుడే టాపిక్ వచ్చేసేసి భారత స్వభావం ఆధ్యాత్మికతలో టాపిక్స్ని ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంద్రియాతీతమైన ఒక స్థితి ఉంటుంది, ఆ స్థితే శాశ్వతమైనది. ఇంద్రియాలకు అతీతం అంటే మనం జ్ఞానేంద్రియాలు అని చెప్పుకుంటాం కదా. సో ఇక్కడ వరకు ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇంద్రియ అతీతమైన ఒక స్థితి అంటే ఇంద్రియాలు అంటే నథింగ్ బట్ జ్ఞానేంద్రియాలు అనమాట. వాటికి అతీతమైన ఒక స్థితి అంటే మన కంటితో చూడలేని, చెవులతో వినలేని, మాట్లాడలేని, అలాగే సృష్టించలేని అంటే టచ్ చేయలేని ఇలా ఉంటాయి కదా. వీటికి అతీతమైన స్థితి అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ స్థితి మాత్రమే శాశ్వతమైనదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎవరు? భారత ఆధ్యాత్మిక అనేది చెప్తుందనమాట. ఈ స్థితి పొందితే ఆనందం ఇంద్రియాల ద్వారా పొందే ఆనందం కంటే ఎంతో గొప్పదని నిర్ధారించారు. ఎప్పుడైతే మన ఇంద్రియ అతీతమైన స్థితిని పొందుతామో ఆ స్థితిని పొందటం వల్ల ఏమొస్తుంది? ఒక మంచి హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే మనం ఇంద్రియాల ద్వారా ఏదైతే పొందితే మనకి హ్యాపీనెస్ వస్తుందో దానికంటే చాలా బెటర్గా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుందని నిర్ధారించారనమాట. ఇక్కడ ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది. ఇంద్రియాల ద్వారా మనం ఎటువంటి జ్ఞానాన్ని పొందినా అదేంటి తాత్కాలికంగానే మనకి సుఖాన్ని ఇస్తుంది అనమాట. బట్ ఇంద్రియ అతీతమైన జ్ఞానం, ఇంద్రియాలకు మించిన జ్ఞానం అయితే మనం పొందితే అది శాశ్వత ఆనందాన్ని ఇస్తుంది అని అనుభూతి చెందారనమాట. వీళ్ళు చెప్పటం మాత్రమే కాదు, ఎవరైతే ఋషులు, మునులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఇవన్నీ చెప్పడం మాత్రమే కాదు, వాళ్ళందరూ ఏంటంటే దాన్ని పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యారనమాట. వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి దెన్ మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఇంద్రియ గోచారమైన ప్రత్యక్ష జ్ఞానం కంటే అంతర్దృష్టి వల్ల కలిగిన జ్ఞానం గొప్పదని భారతీయ దర్శనాలు నొక్కి వక్కాయించాయి. ఇంద్రియ గోచారం చెప్పా కదా, ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు ఉంటాయి కదా, వాటితో గోచరించేవి అవన్నీ కూడా ప్రత్యక్ష జ్ఞానం అనమాట. ఇవన్నీ ఏంటంటే ప్రత్యక్షంగా మనకి కలిగే జ్ఞానం అనమాట. వీటికంటే అంటే ప్రత్యక్ష జ్ఞానం కంటే అంతర్దృష్టి, ఇంద్రియాలకు అతీతమైన దృష్టి అంటే పంచేంద్రియాల ద్వారా మనం పొందిన దృష్టి కాకుండా అనదర్ అనమాట, నెక్స్ట్ లెవెల్ అనమాట అంతర్దృష్టి అంటే. ఆ దృష్టి వల్ల కలిగిన జ్ఞానం అనేది చాలా గొప్పదనమాట. భారతీయ దర్శనాలు నొక్కి వక్కాయించాయి. ఈ విషయాన్ని నేను నువ్వో ఇంకొకరు చెప్పట్లేదు, భారతీయ దర్శనాలు నొక్కి వక్కాయించాయి. చెప్పాం కదండి, దర్శనాలు అంటే నథింగ్ బట్ ఇది భారతీయ తత్వాలు అనమాట. వేదాంతం అని కూడా అనొచ్చు అని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. దర్శనం అంటే సంస్కృతిలో దర్శనం అంటారు దేన్ని? వేదాలను. ఓకేనండి. భారతీయ తత్వం దాన్నే సంస్కృతంలో దర్శనాలు అంటారు. దర్శన్ అంటే దర్శించినది. ఎవరు? దర్శనాలు ఏదైతే వాళ్ళు దర్శించారో దాన్నే వేదాంతం కింద రచించడం జరిగిందనమాట. ఓకేనా? ఎవరు దర్శించారు? ఋషులు, మునులు దర్శించారన్నమాట. వాళ్ళు దర్శించదే మనకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలా దర్శించారు? ఇంద్రియాల ద్వారా దర్శించలేదు, పంచేంద్రియాల ద్వారా దర్శించలేదు. ఇంద్రియాలకు అతీతమైన శక్తి ద్వారా, అంతర్దృష్టి ద్వారా మాత్రమే వాళ్ళు వీటన్నిటినీ దర్శించడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ దర్శనాలు నొక్కి వక్కాయించి చెప్తున్నాయన్నమాట. భౌతిక ప్రపంచాన్ని గురించి మనం తెలుసుకునేదంతా మానసిక ప్రపంచంలోనే ఉంది. ఎస్, ఇప్పుడు మన భౌతిక ప్రపంచంలో నెంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూనే ఉన్నాం. ఏదో తెలుసుకోవాలి, భౌతిక ప్రపంచంలో ఏదో తెలుసుకోవాలనుకుంటున్నాం, బట్ అదంతా వేరే చోట ఎక్కడా లేదు, మన మానసిక ప్రపంచంలోని ఇమిడి ఉంది అని భారతీయ దర్శనాలు అయితే చెప్తున్నాయన్నమాట. ప్రపంచం ఒక క్రమంలో ఉంటుంది. ప్రపంచం ఏంటంటే ఎలా పడితే అలా లేదు, అదంతా ఏంటంటే ఒక ఆర్డర్లో ఉంటుంది. అది ఒక పద్ధతి పాడు అనేది ఫాలో అవుతుంది. దానికి ఒక వే ఉంది, దానికి ఒక విధానం ఉందన్నమాట. ఈ ప్రపంచం ఒక క్రమ పద్ధతిలో ఉంది అని చెప్తున్నారు. అది భౌతిక సూత్రాలకే కాక నైతిక, ఆధ్యాత్మిక సూత్రాలకు కూడా లోబడుతుంది. ఇప్పుడు మనుషులు అనేవాళ్ళు చాలామంది
కొన్నిటికి లోబడకుండా ఉంటారు. కానీ ప్రపంచం అలా కాదు. అది ఒక ఆర్డర్‌లో ఉంటుంది. అదేం చేస్తుంది భౌతిక అంటే ప్రపంచంలో భాగమే ఈ భౌతికత. కానీ ఆ భౌతికత ఏదైతే కొన్ని సూత్రాలు పెడుతుందో అది ప్రపంచమే ఏమవుతుంది లోబడుతుంది. అలాగే నైతికతకు సంబంధించిన కొన్ని సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రపంచం లోబడుతుంది. ఆధ్యాత్మిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రపంచం లోబడి తనని తాను ఏం చేసుకుంటుంది ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎలాగైతే భౌతిక ప్రపంచాన్ని పరిశీలించడానికి కొన్ని సూత్రాలు, ప్రయోగాలు, పద్ధతులు ఉన్నాయో, ఇప్పుడు మనం భౌతిక ప్రపంచాన్ని పరిశీలించడానికి అకార్డింగ్ టు సైకాలజీ కానీ ఎనీ మెథడ్స్, మనం మెథడ్స్ ఉంటాయి కదా మనకి, మ్యాథ్స్ మెథడాలజీ, బయాలజీ మెథడాలజీ, సోషల్ మెథడాలజీ, ఫిజిక్స్ మెథడాలజీ, కెమిస్ట్రీ మెథడ్, ఇలా మనకి మెథడ్స్ అనేవి ఉంటాయి. అవునా, ఆ మెథడ్స్లో ఎవరైనా ఏం చెప్తారు, సైంటిఫిక్ ఒక శాస్త్రవేత్త యొక్క దృక్పథాల గురించి చెప్పుకున్నా, వాళ్ళ యొక్క వే ఆఫ్ విధానం గురించి చెప్పుకున్నా ఏం చెప్తాం ఫస్ట్, వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని సూత్రాలు, ప్రయోగాలు, పద్ధతులు ఉన్నాయని చెప్తారు. వాటన్నిటికీ కొంత ప్రాసెస్ అనేది, ఒక సూత్రం ప్రిపేర్ చేయడానికి ముందు కొంత ప్రాసెస్ అనేది ఉంటుంది, ఒక ప్రయోగం చేయడానికి ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది, కొన్ని మెథడ్స్ గురించి చెప్పడానికి ముందు కొంత ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ఇవన్నీ భౌతిక ప్రపంచాన్ని పరిశీలించటానికి మాత్రమే ఇవన్నీ ఉంటే, ఎట్ ద సేమ్ టైం ఏదైతే మనం భౌతిక ప్రపంచాన్ని పరిశీలించడానికి సూత్రాలని, ప్రయోగాలని, మెథడ్స్ని ఎలాగైతే మనం ఫాలో అవుతున్నామో, ఎలాగైతే ఉన్నాయో, ఎట్ ద సేమ్ టైం అంతరంగిక మనోప్రపంచాన్ని, అంతరంగిక మనోప్రపంచం అంటే ఇంద్రియాలకు అతీతమైన ఇంకో ప్రపంచం ఉందని చెప్పుకుంటున్నాం కదా, ఆ మనోప్రపంచాన్ని అధ్యయనం చేయడానికి కొన్ని సూత్రాలు, పద్ధతులు ఉన్నాయి. అర్థమైందండి. నాట్ ఓన్లీ భౌతిక ప్రపంచం, ఈ భౌతిక ప్రపంచాన్ని మనం అధ్యయనం చేయడానికి సూత్రాలు యూజ్ చేస్తుంటే అంతరంగ ప్రపంచాన్ని కూడా అధ్యయనం చేయడానికి ఏమున్నాయని ఇక్కడ చెప్తున్నారు, సూత్రాలు, పద్ధతులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. ఆ పద్ధతులు, సూత్రాల ద్వారా ఏంటంటే ఎవరైనా కూడా ఈ ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానాన్ని పొందవచ్చు అని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ పద్ధతులను ఉపయోగించి ఈ అంతరంగిక ప్రపంచం యొక్క లోతుల్లోనికి వెళ్ళి ఆయా సూత్రాలు ఈ దృష్టులు, ఋషులు, మునులు ఆవిష్కరించారనమాట. ఏంటి, వాళ్ళు ఎలా పడితే అలాగా ఈ ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని పొందలేదన్నమాట. వాళ్ళు ఏం చేశారు, కొన్ని మెథడ్స్ ఉన్నాయి, వాటిని యూజ్ చేసి అంతరంగిక ప్రపంచంలోనికి వెళ్ళారనమాట. ఆ ప్రపంచం యొక్క లోతుల్లోనికి వెళ్ళారు, పైపైన వెళ్ళి రాలేదు వాళ్ళు. ప్రపంచం యొక్క లోతుల్లోనికి వెళ్ళి అక్కడ ఉన్న సూత్రాలు, వాళ్ళు ఏదైతే చూశారో, ఎవరు ఈ దృష్టు అంటే ఋషులు, మునులు ఎవరైతే వాళ్ళు చూశారో, ఎవరైతే దర్శించారో వాటిని వాళ్ళు ఆవిష్కరించారనమాట. వారు ఇంకొక విషయం కూడా చెప్పారనమాట. ఏం చెప్పారంటే, ఈ ఋషులు, మునులు అనేవాళ్ళు వారు ఏ స్థితిని చేరారో అదే స్థితిని ఎవరైనా చేరవచ్చు. ఇప్పుడే నేను చెప్పా కదా, ఈ ఋషులు, మునులు ఏ స్థితిని చేరారు, ఇంద్రియ అతీతమైన స్థితిని వాళ్ళు చేరారు, ఇంద్రియ అతీతమైన జ్ఞానాన్ని వాళ్ళు పొందారు. అది శాశ్వత జ్ఞానం అని ఫీల్ అయ్యారు. అంటే ఇంద్రియాల ద్వారా పొందిన జ్ఞానం కంటే ఇది చాలా మెరుగ్గాను, క్వాలిటీగాను ఉంది అని వాళ్ళు ఫీల్ అయ్యారు. కాబట్టి అది వాళ్ళే కాదు, ఎవరైనా ఇంద్రియ అతీతమైన జ్ఞానాన్ని పొందాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఆ స్థితికి చేరొచ్చు, అదే స్థితిని పొందవచ్చు అని వీళ్ళు చెప్పడం జరిగింది. వారు ఏ గమ్యాన్ని చేరగలిగారో అదే గమ్యాన్ని సాధన ద్వారా ఎవరైనా చేరవచ్చు అని చెప్పారు. వాళ్ళు ఒక గమ్యాన్ని చేరారు. ఏ గమ్యాన్ని, ఇంద్రియాలకు అతీతమైన శక్తిని, ఇంద్రియాలకు అతీతమైన జ్ఞానాన్ని పొందాలి అని వాళ్ళు ఒక దాన్ని పెట్టుకున్నారు. గమ్యాలు అనేవి కొంచెం సుదీర్ఘమైనవి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అవునా. చాలా దీర్ఘకాలమైన ప్రాసెస్ అనమాట. గమ్యాలను చేరటం అనేది 1 or 2 daysలో, 1 or 3 yearsలో అయిపోవు. కొన్ని సంవత్సరాలు పడతాయి అన్నమాట వాటిని చేరాలంటే. ఓపిక అవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఓపిక కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి, ఇవన్నీ కూడా కావాలన్నమాట. అవన్నీ ఉన్నప్పుడు వారు ఏ గమ్యాలనైతే చేరగలిగారో ఆ గమ్యాన్ని సాధన ద్వారా, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఏదైనా కూడా. ఇప్పుడు వీళ్ళు ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని పొందారంటే వాళ్ళు ఒక రోజులో వచ్చేసింది జ్ఞానం అని చెప్పేసి రాకపోతే వద్దు ఇది మనకు వేస్ట్ అని చెప్పేసి రాలేదు.
2 ఇయర్స్ కూర్చున్నారు రాలేదు, 3 ఇయర్స్ కూర్చున్నారు రాలేదు. అలాగ కొంతమంది 10, 15, 20 ఇయర్స్ వరకు అలా ఉండి వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే ఇంద్రియాతీతమైన జ్ఞానం పొందాలి అనుకున్నారో అది పొందేంత వరకు వాళ్ళు అలాగే ఉన్నారనమాట. ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఓపిక. ఓపిక అనేది అవసరం. వాళ్ళు చాలా ఓపికగా ఉన్నారు, ఏదైతే ఉన్నారో దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంది, దానికి తగిన ప్రాక్టీస్ సాధన అన్నారు కదా. ఇక్కడ గమ్యాన్ని సాధన ద్వారా ఎవరైనా పొందవచ్చు, చేరవచ్చు అని తెలియజేశారు. గమ్యాలు దీర్ఘకాలికమైనవి అని మనం ఆల్రెడీ మెథడ్స్లో చెప్పుకుంటాం, అవునా? అది అంత ఈజీగా చేరలేము గమ్యాల్ని. టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. వన్స్ ఆ గమ్యాన్ని చేరామంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, బట్ అదంత ఈజీగా ఉండదు. కానీ అది చేరేంతవరకు మనం కంటిన్యూగా సాధన ప్రాక్టీస్ చేయాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఎవరైనా చేరవచ్చు అని తెలియజేశారు. ఎవరైనా కూడా చేరవచ్చు, కానీ వాళ్ళకి కొన్ని క్వాలిటీస్ అయితే ఉండాలి. ఇప్పుడు చెప్పే కదా అవన్నీ అన్నమాట. ఈ గమ్యం చేరటానికి అనేక మంది అనేక పద్ధతులు అనుసరించి ఆ గమ్యాన్ని చేరారు. అందరూ ఒకే మెథడ్ని యూజ్ చేశారంటే కాదు. వాళ్ళకున్న ఫెసిలిటీస్ని బట్టి నెంబర్ ఆఫ్ పీపుల్స్, నెంబర్ ఆఫ్ మెథడ్స్ని, నెంబర్ ఆఫ్ వేస్ని అనుసరించి ఆ గమ్యాన్ని వాళ్ళు చేరటం జరిగిందనమాట. కొందరు అనేక మార్గాల ద్వారా ఈ గమ్యాన్ని చేరారు. కొందరు ఏం చేశారు, అనేక మార్గాల ద్వారా అయితే గమ్యాన్ని చేరారనమాట. దీనినే వేదాలు ఇలా చెప్తున్నాయి. దీని వేదాలు ఏమని చెప్తున్నాయి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి. వేదాలు ఏం చెప్తున్నాయండి? ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని చెప్తున్నాయి. అంటే సత్యం ఒక్కటే. నువ్వు ఎన్ని మార్గాల ద్వారా అయినా వెళ్ళు, ఎన్ని మార్గాలైనా అనుసరించు, చివరికి చేరాల్సింది ఒకే గమ్యాన్ని. దట్ ఈజ్ నథింగ్ బట్ సత్యం ఒక్కటే. ఏదైతే సత్యాన్ని గ్రహించాలనుకున్నామో దాన్ని మాత్రమే నువ్వు చేరతావు. పండితులు దీన్ని ఇలా, పండితులు ఎవరైతే ఉన్నారో దీన్ని అనేక విధాలుగా చెప్తారనమాట. మన రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్తారంటే బెంగాలీలో యతోమత్ తదోపత్. ఏమంటారు రామకృష్ణ పరమహంస బెంగాలీలో? యతోమత్ తదోపత్. ఎన్ని ఆలోచనలు అన్ని మార్గాలు. మనం ఒక గమ్యాన్ని చేరాలంటే అందరూ వెళ్ళిన వేలోనే వెళ్ళాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందండి? ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారనేది అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోండి. రిమైనింగ్ మనకు అవసరమే లేదు. అక్కడ వాళ్ళు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఎనఫ్, సబ్జెక్ట్ మనకు వచ్చేసినట్టే. రామకృష్ణ పరమహంస బెంగాలీలో ఏం చెప్పారు? యతోమత్ తదోపత్ అంటే ఏంటి? ఎన్ని ఆలోచనలో అన్ని మార్గాలు. అంటే ఇప్పుడు నీ లక్ష్యం ఏంటి, ఆర్ నీ గోల్ ఏంటి? నువ్వు ఒక దాన్ని ఏర్పరచుకున్నావు, అదేంటిది? గమ్యం. ఒక గమ్యాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు, ఆ గమ్యాన్ని నువ్వు చేరాలి అనుకుంటున్నావు. అదేం గమ్యం? అది ఏదైనా కానివ్వండి. గమ్యం అనేవి దీర్ఘకాలికమైనవి అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే చాలా టైం టేకింగ్ అనేది గమ్యాల్లో ఉంటుంది, అంత త్వరగా చేరగలిగే కాదు. నువ్వు అది పెట్టుకున్నావు. అలాగని నీ ముందు వారు ఒక గమ్యాన్ని ఆల్రెడీ, నీ ముందు వారు నువ్వు ఏదైతే గమ్యం పెట్టుకున్నావో ఆ గమ్యం చేరేశారు. ఫర్ ఎగ్జాంపుల్, వద్దులేండి మళ్ళీ బాధపడతారు. మొన్న డిఎస్సి గురించి చెప్దాం అనుకున్నాను కానీ వద్దు, ఎగ్జాంపుల్గా కానీ చెప్తున్నాను. డిఎస్సి గురించి కాదు, రిమైనింగ్ మామూలుగా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్స్ ఒక గమ్యాన్ని అయితే పెట్టుకున్నారు, ఆ గమ్యాన్ని ఛేదించాలి అనుకున్నారు. అలా ఒక 10 మెంబర్స్ ఉన్నారనమాట ఒక గ్రూప్లో. వాళ్ళు ఏం చేశారు? 10 మెంబర్స్లో ఒకరు ఏం చేశారు? ఆల్రెడీ ఆ గమ్యాన్ని చేరుకున్నారు, అవునా? మిగతా 9 మెంబర్స్ ఏంటి? గమ్యాన్ని చేరుకోలేరు. వాళ్ళల్లో 2 మెంబర్స్ ఏం చేశారు? ఫస్ట్ వాడు త్వరగా గమ్యాన్ని చేరుకున్నాడు కాబట్టి వాడు ఏదైతే వేని అనుసరించాడో ఇతను అదే వేలో వెళ్ళాలని చూశారు, వర్కౌట్ కాలే. రిమైనింగ్ ఇప్పుడు 3 అయిపోయారు, ఇంకా 7 మెంబర్స్లో ఒక 5 మెంబర్స్ ఏం చేశారు? వాళ్ళకు నచ్చిన గమ్యాలను, అంటే వాళ్ళు ఫాలో అయినది కాకుండా వాళ్ళ సొంత ఆలోచన విధానంతో ఒక గమ్యాన్ని ఏర్పరచుకున్నారనమాట. వాళ్ళు ఫస్ట్ అతని రీచ్ అయిన దానికన్నా ఫాస్ట్గా తక్కువ టైంలో రీచ్ అవ్వటం జరిగింది. రిమైనింగ్ ఉన్నారు కదా ఇంకా 2, వాళ్ళు ఏం చేసినంటే వాళ్ళు ఇటు కొంచెం వీళ్ళు అనుసరించిన గమ్యాలను, ఇటు కొంచెం ఫస్ట్ ఎవరైతే రీచ్ అయ్యారో వాళ్ళు అనుసరించిన గమ్యాలను కలిపి కొత్త ఆలోచన విధానాన్ని ఏర్పరచుకున్నారు. ఇక్కడ ఏంటంటే మనం గమ్యం చేరటం మెయిన్, అవునా?
ఎవరో అనుసరించిన పద్ధతిని మనం అనుసరించాల్సిన అవసరం లేదు. మనకున్న ఆలోచన, మనకున్న పరిజ్ఞానం, మనకున్న జ్ఞానంతో మనం నెంబర్ ఆఫ్ ఆలోచనలు చేసి మనం అనుకున్న గమ్యానికి కొత్త మార్గాన్ని సృష్టించుకొని దాన్ని రీచ్ అవ్వచ్చు. అదే చెప్తున్నారు రామకృష్ణ పరమహంస గారు. బెంగాలీలో ఎతోమ తతోపద్ అని చెప్పినది ఎవరు? రామకృష్ణ పరమహంస గారు. ఏ లాంగ్వేజ్లో చెప్పారో? బెంగాలీ. దాని యొక్క అర్థం ఏంటి? ఎన్ని ఆలోచనలు అన్ని మార్గాలు అని అర్థం. ఈ గమ్యాన్ని చేరే మార్గాలను అన్వేషించి నిర్ధారించిన వారే భారతీయ తత్వవేత్తలు, దర్శనకారులు, ఋషులు, మునులు, ఆధ్యాత్మికవేత్తలు. సో ఈ గమ్యాలను చేరే మార్గాలను ఎవరు అన్వేషించారు? మార్గాలను అన్వేషించాలి. ఫస్ట్ ఆలోచించాలి, తర్వాత అన్వేషించాలి, అప్పుడు ఒక మార్గాన్ని ఏర్పరచుకోవాలి. వాటిని అన్వేషించి నిర్ధారించింది ఎవరంటే మన ఇండియన్ ఫిలాసఫర్స్ అన్నమాట. మన ఇండియన్ ఫిలాసఫర్స్. అలాగే దర్శనకారులు ఎవరైతే దర్శించారో, ఏం దర్శించారో వాళ్ళు ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని వాళ్ళు దర్శించడం జరిగింది. దాన్ని మనం ఏమంటాం? వేదాంతాలు అంటాం. దాన్ని సంస్కృతిలో దర్శనం అంటాం. దర్శన్ అంటే దర్శించినది, అది నథింగ్ బట్ వేదాంతం. ఓకేనా? ఇది గుర్తుంచుకోండి. అయితే దర్శనకారులు అంటే ఋషులు, మునులు అన్నమాట. ఆధ్యాత్మికవేత్తలు కూడా అలాగే. వాళ్ళు ఏదైతే గమ్యాన్ని చేరాలనుకున్నారో దానికి నెంబర్ ఆఫ్ మార్గాలను వాళ్ళు అన్వేషించి వాటి ద్వారా వాళ్ళు చేరాలనుకున్న గమ్యాలని చేరారన్నమాట. దీన్ని సంక్షిప్తంగా 4 మార్గాలుగా వర్గీకరించారన్నమాట. వాళ్ళు ఎన్ని మార్గాలుగా వర్గీకరించారంటే 4 మార్గాలు. అవేంటి? భక్తి, జ్ఞాన, కర్మ, రాజయోగ మార్గాలు అన్నమాట. ఏంటండి అవి? ఏదైతే గమ్యాలు ఉన్నాయో ఆ గమ్యాలు అంటే, ఈ గమ్యం అంటే ఏంటి? అసలు ఏం చేరాలనుకుంటున్నాం? సత్యం ఏంటి అని తెలుసుకోవటం అనేది గమ్యం. జ్ఞానాన్ని పొందటం, ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని పొందటం అనేది ఇక్కడ గమ్యం. ఇక్కడ మన భారతీయ స్వభావం ఆధ్యాత్మికం అంటే ఆధ్యాత్మిక భారతీయ స్వభావం గురించి మనం చర్చించుకుంటున్నప్పుడు దాని యొక్క గమ్యం ఏంటంటే ఇంద్రియాతీతమైన జ్ఞానాన్ని పొందటం ఎలా పొందాలి అనే ఒక గమ్యం. ఆ గమ్యాన్ని పొందటానికి ఏంటి? సత్యం ఒకటే. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఏంటి? ఎన్నైనా ఆలోచనలు చేసుకుని ఎన్నైనా మార్గాలను అనుసరించి దాన్ని రీచ్ అవ్వటం మెయిన్. దానికోసం ఏంటంటే 4 మార్గాలు అయితే వీళ్ళందరూ ఇండియన్ ఫిలాసఫర్స్ కానీ, దర్శనకారులు కానీ, ఋషులు, మునులు వీళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తలు కలిసి ఆర్ విడివిడిగా కానీ 4 మార్గాలను అయితే చెప్పడం జరిగింది. ఒకటి భక్తి మార్గం. భక్తి మార్గం ద్వారా వెళ్ళొచ్చు. ఇంకోటి జ్ఞాన సంపాదన. జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో, జ్ఞానం అనేది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కూడా ఈ మార్గాన్ని అనుసరించి వెళ్ళొచ్చు. ఇంకోటి కర్మ. వాళ్ళు చేసుకున్న కర్మలు అంటే మంచి కర్మ, చెడు కర్మ ఇవి కూడా ఉంటాయి కదా. అంటే చెడ్డ కర్మ చేసుకుంటే చెడ్డగా ఇదవుతారు, మంచి కర్మ చేసుకుంటే అది మంచిగా ఇప్పుడు ఏదైతే గమ్యం అని చెప్పుకున్నామో అది రీచ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. రాజయోగ మార్గాలు. రాజయోగ మార్గాలు అంటే రాజులు అనుసరించే మార్గాలు అన్నమాట. అది వేరే మెథడ్స్ ఉంటాయన్నమాట. అవన్నీ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.